ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరందరూ బాగుండాలని, ఆయన సన్నిధిలో మీరు ఎదగాలనేదే దేవుని యొక్క వాంఛ. దాని నిమిత్తమే మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. మీరు సేవకులైనప్పటికీ, విశ్వాసులైనప్పటికీ ఈ సమయంలో దేవునితో ఎక్కువ గడపాల్సిన ఒక సమయానికి మనం వచ్చి ఉన్నాం. ఎందుకంటే ప్రభు రాకడ త్వరగా రాబోతున్నాయి. ఈ భూమిలో కనపడే సూచనలన్నీ మనకు పదోసారి హెచ్చరిస్తూ ఉంది, సిద్ధపడమని. మీరందరూ సిద్ధపడాలని కోరుతున్నాను. అంతేకాదు, దేవుడు ఈ కొన్ని దినాల్లోనే మీ లైఫ్లో లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా ప్రభు చేయబోతున్నాడు. త్వరలో దేవుని యొక్క అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారు. మిమ్మల్ని దేవుడు ఫలింపచేయబోతున్నాడని మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఏ రూపంలో అయినా ఎలాగైనా మాట్లాడగలుగుతాడు. మీరు కనుక ఆయనకు సెవియొక్కితే, ఆయన మాట వినాలి, ఆయన స్వరము వినాలి అని ఆశపడితే, ఆయన మాట్లాడే దేవుడు కనుక ఖచ్చితంగా మనతో మీకు అర్థమయ్యే రీతిలో దేవుడు మాట్లాడతాడు. మనం ఎప్పుడు మన గురించి మాట్లాడాల్సిన దేవుడు మాట్లాడుతున్న వాటిని ఇతరుల ద్వారా, ఇతర సేవకుల ద్వారా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ విషయం మీద మనం దృష్టి పెట్టలేకపోతున్నాం. మీరందరూ దేవుడు నాతోనే మాట్లాడాలి, డైరెక్ట్గా మాట్లాడాలని ఆశ కలిగి మీరు ప్రార్థన చేయడానికి ప్రారంభిస్తే దేవుడు మాట్లాడతాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యూదులకు రాజుగా పుట్టిన యేసుక్రీస్తు మరి యూదయ పట్టణంలో బెత్లెహేములో దేవుడు జన్మించి ఉన్నాడు అనగానే జ్ఞానులు వచ్చారు. జ్ఞానులతో మాట్లాడటానికి దేవుడు నక్షత్రం ద్వారా మాట్లాడాడు. మత్తయి సువార్త 2:2 మనం చూస్తున్నాం. మళ్ళా జ్ఞానులతో మాట్లాడినట్టుగా యోసేపుతో మాట్లాడలేదు. యోసేపు యొక్క స్థితిగతులను బట్టి, ఆయన యొక్క స్టాండర్డ్ని బట్టి ఎలా మాట్లాడితే యోసేపుకి అర్థమవుతుందో దేవుడు ఎరిగి ఉన్నాడు. కనుక యోసేపుతో కళల ద్వారా మాట్లాడినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మత్తయి సువార్త 1:20 మనం చూస్తున్నాం. దేవుడు ఏం చెప్పడానికి వచ్చాడో అది యోసేపుకు కళల ద్వారా స్పష్టంగా అర్థమైనట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అలాగే ఏ రోజు ఒక అన్యుడు, ఒక మూర్ఖుడు, ఈ మూర్ఖుడికి యేసుక్రీస్తు యొక్క ఆ జన్మ వార్తను ప్రకటించడానికి దేవుడు జ్ఞానులను ఒక బూరగా దేవుడు వాడుకున్నాడు. అందుకొరకే జ్ఞానులు డైరెక్ట్గా ఏ రోజు దగ్గరికి వెళ్ళి నడిపించబడుతున్నట్టుగా, ఆ యూదులకు రాజుగా పుట్టి ఉన్నాడు మీ పట్టణంలో, ఆ పుట్టినవాడు ఎక్కడ ఏ స్థలంలో పుట్టాడని అడుగుతున్నారు. మత్తయి సువార్త 2:2 మనం చూస్తున్నాం. అలాగే మేరీ దగ్గరికి వచ్చేసరికి, కన్యకైన మేరీతో దేవుడు మాట్లాడేసరికి దేవుడు మరలా హేరోదుతో మాట్లాడినట్టుగా మాట్లాడలేదు. ఎందుకంటే కన్యకైన మేరీ హేరోదు కాదు కదా. ఆమె భక్తిలో ఎదిగిన విధానం వేరు, ఆమె యొక్క స్టాండర్డ్ వేరు. ఇప్పుడు ఆమెతో మాట్లాడటానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే గబ్రియల్ దేవదూతను ఎన్నుకున్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. లూకా సువార్త 1:29 నుండి మరి 35 మనం చూస్తున్నాం. అలాగే సిమియోనుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇంకా అద్భుతంగా ప్రేరేపణ రూపంలో మాట్లాడుతున్నాడు. ప్రేరేపించబడే దేవుని మందిరానికి యేసును కలుసుకోవటానికి వచ్చినట్టుగా లూకా సువార్త 2:25 మనం చూస్తున్నాం. దేవునామానికి మహిమగలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇలాగా దేవుడు మనతో సంభాషించే విధానం వేరువేరైనప్పటికీ ఆయన చెప్పదలచినవి మాత్రం ఖచ్చితంగా మన చెవులో వినపడతాయి. మీరు గనక ఇప్పుడు అన్నిటికీ పైగా దేవుడు వాక్యం ద్వారా కూడా మాట్లాడతాడు. మీరు గనక మీ ఆత్మను, మీ హృదయమును సిద్ధపరచుకుంటే ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ 9 వరాల్లో 3 వరాలు కేవలం దేవుని యొక్క స్వరాన్ని మనకు
క్లియర్గా ఆడియబుల్గా వినబడినట్టుగా సహాయపడుతున్నాయి. కాబట్టి మీరందరూ దేవుని స్వరం వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రభు మన ఈ మాటను ఆశీర్వదించుగాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, మీరు మాతో మాట్లాడే విధానము వేరువేరుగా అయినప్పటికీ ప్రభు మాట్లాడే దేవుడు ఒక్కడే అనే విషయాన్ని ఈరోజు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభు. నీ స్వరం వినే కృప దయచేయండి. శక్తితో బలముతో నింపి అభిషేకించమని ఈ రోజంతా అయ్యా నీ స్వరం వినబడాలని కోరుతూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. సికింద్రాబాద్ లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ నింపుదల మరియు విడుదల సదస్సు జనవరి 14, 15, 16 తేదీలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగును. స్థలం గుజరాత్ స్కూల్, రాణిగంజ్, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940072. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక జనవరి 20వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ.